బ్రెస్ట్ క్యాన్సర్తో ఏటా 82,000 మంది చనిపోతున్నారు. మన రాష్ట్రంలో 3,000 మంది. గత ఏడాదిలో 2.21 లక్షల మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్. మృతుల్లో ఎక్కువ శాతం 47 ఏళ్లలోపు వాళ్లే. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా పెరుగుతున్న బాధితులు. లక్షణాలు గుర్తుంచుకుని ముందు చికిత్స మేలు అంటున్న వైద్యులు. అధిక బరువు ఉన్నా క్యాన్సర్ వచ్చే ఛాన్స్. ICMR క్యాన్సర్ రిపోర్ట్లో వెల్లడి. గత కొద్ది సంవత్సరాలుగా క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. పలు రకాల క్యాన్సర్ మరణాలు కుటుంబాలను రోడ్డున పడేస్తుండగా క్యాన్సర్ బాధితులు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నారు. దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనూ క్యాన్సర్తో చనిపోయిన వారు, ఇబ్బందులు పడుతున్న బాధితులు ఎక్కువే. ఎక్కువగా క్యాన్సర్ మహిళలపై అటాక్ చేస్తుండటంతో మరణాలు ఎక్కువగా మహిళలవే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 82,000 మంది బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోతుండగా మన రాష్ట్రంలో 3,000 మంది చనిపోయారు. గత ఏడాదిలో 2 లక్షల మంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ రాగా అందులో 17% 40 ఏళ్లలోపు వాళ్లే. క్యాన్సర్ మహమ్మారి ప్రాణాలు తీస్తున్న క్రమంలో కేంద్రం HPV అనగా హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ మహిళలు, బాలికలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుని ఆ దిశగా కసరత్తు చేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ మహిళల ప్రాణాలను తీస్తుండగా సర్వికల్ క్యాన్సర్ కంటే బ్రెస్ట్ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. గత ఏడాది మన దేశంలో 82,429 మంది బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయినట్లు ICMR తన రిపోర్ట్లో వెల్లడించింది. ఒకప్పుడు పెద్ద వయసు ఉన్నవారికి క్యాన్సర్ వచ్చేది, కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్ మరణానికి గురికావద్దు అనుకుంటే ముందుగా క్యాన్సర్ లక్షణాలను గుర్తించి చికిత్స చేయించుకోవడం మేలని వైద్యులు సలహా ఇస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్కు సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవడం శ్రేయస్కరమని, రొమ్ములో గడ్డలు, చనుమొనల నుండి ఫ్లూయిడ్స్ డిశ్చార్జ్ కావడం వంటివి చంకలో లంప్స్ బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్గా వైద్యులు చెబుతున్నారు. ఇక కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లయితే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని, బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో ఎక్కువ మంది 49 ఏళ్ల వాళ్లే ఉంటున్నారు. అందుకే వైద్యులు 35 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని తెలుపుతూ 12 ఏళ్ల కంటే ముందు పీరియడ్ ప్రారంభమైన మహిళలు, 55 ఏళ్ల తర్వాత పీరియడ్ ఆగిపోయిన మహిళలకు, పిల్లలు కనలేని మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని రిపోర్టులో వెల్లడించారు. అలాగే అధిక బరువు ఉన్న, అధిక కొవ్వు ఉన్న ఆహారంతో కూడా క్యాన్సర్ ప్రమాదం పెరిగే అవకాశం ఉందని, పొగాకు, మద్యం సేవించడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దానికి తోడు ఆహార అలవాట్లు కూడా క్యాన్సర్కు కారణం కావచ్చు అని, ప్లాస్టిక్ నివారిత సమాజం కోసం మనమంతా పాటుపడాల్సిన సమయం వచ్చిందని, తినే ఫుడ్ విషయంలో ప్లాస్టిక్తో సంబంధం లేని పాత్రలు ఉపయోగిస్తే మేలు అని వైద్యులు సలహా ఇస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పుదాం. మనం ఆరోగ్యంగా ఉందాం, మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం, మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.